హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ పల్లెటూరి అమ్మాయి అంటే అలుసా. ఒరే నందు, లేవరా, ఎంతసేపు పడుకుంటావు? ఈరోజు నీ పెళ్లి చూపులకు వెళ్ళాలి మనం, గుర్తుందా? రాత్రి చెప్పాను కదా త్వరగా లేవమని. 7 అయ్యింది. ఇంక నువ్వు లేచేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు? రెడీ అయ్యేదెప్పుడు? తినేదెప్పుడు? మనం వెళ్ళేదెప్పుడు? దుర్ముహూర్తం వచ్చిందంటే మీ నాన్నగారు ఇద్దరినీ కలిపి వాయించేస్తారు. లేవరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇది 10వ సారి నేను లేపటం అని నందు కప్పుకున్న బెడ్షీట్ లాగేసింది. మమ్మీ, 5 మినిట్స్ పడుకుంటాను, తర్వాత లేస్తాలే అన్నాడు బద్ధకంగా. ఆల్రెడీ లేచాక 5 నిమిషాలేంటి, 10 నిమిషాలేంట్రా? ఇంతలో ఎంత నిద్రపోతావు? లే, మీ నాన్నగారు ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నారు, లేవరా అంది బ్రతిమలాడుతూ. అంతోటి పెళ్లి కూతుర్ని చూడటానికి అంత ఆరాటం ఎందుకో మీ ఆయనగారికి అన్నాడు ఆవలిస్తూ. అయినా నీకు తెలుసు కదా మమ్మీ, నాకు పల్లెటూరి అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదని. నువ్వైనా డాడీకి చెప్పాల్సింది కదా. నేను సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిని, బాగా చదువుకొని మోడర్న్గా ఉండే అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి చూపులకు వస్తుంది కేవలం మీకోసమే. నాకైతే ఎలాంటి ఒపీనియన్ లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. తర్వాత ఏమైనా అన్నారంటే ఒప్పుకోను. కావాలంటే ఇప్పుడే మానేసేయండి అన్నాడు. ఆ మాట ఏదో మొన్న మీ నాన్నగారు నీతో చెప్పినప్పుడు చెప్పొచ్చు కదరా. తీరా వెళ్ళబోయేటప్పుడు ఇప్పుడు వాగుతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా ఆ అమ్మాయికేం కొందనపు బొమ్మలాగా ఉంది. ఆ అమ్మాయి ఫోటో, బయోడేటా పంపించాను కదా, చూడలేదా అంది ఉషారాణి. హా, ఎప్పుడూ పంపిస్తూనే ఉంటావుగా ఏదో ఒకటి. అందులో ఈ పల్లెటూరి అమ్మాయి నేను ముందే వద్దు అనుకున్నాను, అందుకే నేను చూడలేదు అన్నాడు విసుగ్గా. ఏమైందిలే, ఇప్పుడు వెళ్తున్నాగా, డైరెక్ట్గానే చూద్దులే అంది ఉషారాణి. ఏమో మమ్మీ, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. డాడీకి చెప్పమ్మా. మళ్ళీ తర్వాత తన ఫ్రెండ్ దగ్గర మాట పోయింది అంటే నేను ఒప్పుకోను. ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళ వరకు ఉంచుకోవాలి, దాన్ని నా మీద రుద్దటం ఏంటి అని విసుక్కున్నాడు. అదేదో మీ నాన్నగారితోనే చెప్పొచ్చుగా. ఆ ధైర్యం మాత్రం లేదు. సరే, నే వెళ్ళి ఈ మాటే చెప్తాను అంది. ఏమీ వద్దులే. ఏంటో, నేనేమైనా ఎల్కేజీ పిల్లోడినా, ఇంకా నాన్నగారు అని భయపెడుతుంది. నేనిప్పుడు జాబ్ చేస్తున్నానమ్మా, పెద్దవాడిని అయిపోయాను, నాన్నకంటే డబుల్ శాలరీ సంపాదిస్తున్నాను అన్నాడు. అయినా కూడా నువ్వు మా కొడుకువి, మేము నీ తల్లిదండ్రులం, ఇదైతే మారదుగా అంది ఉషారాణి. అవునులే కానీ, కొత్తగా ఈ ఫ్రెండ్ ఎక్కడ తగిలాడంట మీ ఆయన గారికి అన్నాడు. కొత్తగా ఏం తగలలేదురా, పాత ఫ్రెండే, కాలేజ్ మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రా. ఏదో ఈ మధ్య పనులు హడావుడిలో దూరమయ్యారు, కానీ రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారా అని చెప్పింది ఉషారాణి. అప్పుడే అటుగా వచ్చిన రమేష్, ఏంట్రా ఇంకా తల్లి కొడుకులు గొడవ పడుతున్నారు? టైం ఎంతయిందో కనిపిస్తుందా? దుర్ముహూర్తం వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా నువ్వెప్పటికి లేచి స్నానం చేసేది అన్నాడు. అయిపోయింది డాడీ, 5 మినిట్స్ అంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు. 15 గంటలో స్నానం చేసి చక్కగా రెడీ అయి వచ్చాడు. ముగ్గురూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు. అది ఓ మారుమూల కుగ్రామం. రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఏం ఊరమ్మా ఇది? ఈ ఊర్లో పెరిగిన పిల్లని నేను పెళ్లి చేసుకోవాలా అన్నాడు తల్లి చెవిలో చిన్నగా. నోరు ముయ్యరా, మీ నాన్నగారు వింటారు అంది ఉషారాణి. ఆయన చెవుల్లో ఇయర్ ఫోన్స్ దుచ్చారులే, ఏమీ వినపడదు. మమ్మీ, మమ్మీ, ఇప్పుడే చెప్తున్నాను, నేను మాత్రం ఈ పల్లెటూరి పిల్లని చచ్చినా చేసుకోను. అక్కడ దాకా వచ్చి ఆ పిల్ల నచ్చలేదు అని చెప్తాను, అంతే అని గొణిగాడు తల్లి చెవిలో. పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి. ముందు అమ్మాయిని చూసి చెప్పు ఆ మాట అంది ఉషారాణి. అమ్మాయి అందంగా ఉంటే సరిపోతుందా? నాకు కావలసిన క్వాలిటీస్ లేనప్పుడు ఎంత అందంగా ఉన్నా వేస్ట్ కదా అనుకున్నాడు మనసులోనే. అప్పుడే అదిగో అక్కడే కారాపు అంటూ ఓ పెద్ద బిల్డింగ్ ముందు నిలబడి రాయల్ లుక్తో ఉన్న ఓ పర్సనాలిటీని చూపిస్తూ
చెప్పాడు రమేష్. సరిగ్గా ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు. అక్కడ నిలబడిన అతను రమేష్ కూర్చున్న వైపు వచ్చి అతను కారు దిగ్గానే ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకొని, ఏం చేస్తున్నావురా, ఎన్నేళ్ళవుతుందో నిన్ను చూసి అన్నాడు. అవునరా రఘు, ఎప్పటికప్పుడే కలుద్దాం అనుకుని ఏదో ఒక పనులతో అలాగే అయిపోతుంది అన్నాడు స్నేహితుడిని చూసిన ఆనందంతో రమేష్. కారులోంచి దిగిన ఉషారాణిని చూసి, ఏమ్మా బాగున్నావా, చాలా కాలమైంది నిన్ను చూసి, ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. బాగున్నానన్నయ్య గారు, మీరెలా ఉన్నారు అంది ఉషారాణి. మాకేమమ్మా, భేషుగ్గా ఉన్నాం. ప్రశాంతమైన పల్లెటూరులో ఎలాంటి పొల్యూషన్ లేకుండా హాయిగా ఉన్నాం అన్నాడు. అప్పుడప్పుడు అయినా వచ్చి 4 రోజులు ఈ గాలి పీల్చుకోరా అంటే ఈ వెధవ వినడు అన్నాడు రమేష్ భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్తూ. అప్పుడే కారులోంచి దిగిన నందకిషోర్ని చూసి, రాబాబు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నిన్ను, బాగా ఎదిగిపోయావు అన్నాడు. 6.5 అడుగుల ఎత్తున, చూడగానే కట్టిపడేసేలా ఉన్న లుక్స్తో ఉన్న నందుని చూసి తృప్తిగా మెరిశాయి ఆయన కళ్ళు. రాబాబు, రామ్మ అని వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు. అది 2 అంతస్తుల పాత బిల్డింగ్, కానీ చాలా స్ట్రాంగ్గా మంచి వ్యూతో ఉంది. ఇంటి చుట్టూ కావలసినంత స్థలము ఉంది. ఇంటి పక్కన అంతా ఫల పుష్పజాతులకు సంబంధించిన అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. చూస్తుంటే నందనవనంలా అనిపిస్తుంది. ఆ నందనవనం మధ్యలో రాధాకృష్ణుల విగ్రహం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. అక్కడక్కడ బెంచీలు వేసి ఉదయం సాయంత్రం సమయంలో కూర్చునేటట్లుగా ఏర్పాటు చేశారు. అబ్బో, మామ చాలా రిచ్ అనుకుంటా అనుకున్నాడు నందు. ఎవరమ్మా ఈయన, నేనెప్పుడూ చూడలేదు అన్నాడు తల్లితో. మీ నాన్నగారి క్లాస్మేట్రా, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. నా పెళ్ళైన కొత్తలో చాలాసార్లు వచ్చేవారు. మీ నాన్న కూడా ఇక్కడికి వచ్చేవారు. తర్వాత తర్వాత ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోయారు. రాకపోకలు తగ్గిపోయాయి. కానీ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు. ఈ మధ్య ఏదో మాటల సందర్భంలో వాళ్ళ అమ్మాయికి ఏదైనా మ్యాచ్ చూడమని చెప్తే, ఎందుకు, మా అబ్బాయే ఉన్నాడు అని చెప్పాడంట మీ నాన్న. స్నేహితులిద్దరూ వియ్యంకులు కావాలని అనుకున్నారు అని చెప్పింది ఉషారాణి. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా, అనుకోవాల్సింది నేను కదా అనుకున్నాడు మనసులోనే నందకిషోర్. పక్కనే ఉన్న జామ చెట్టు చూస్తూ దాని నిండా కాయలు విరగ్గకాచి ఉన్నాయి. తన కంటికెదురుగా చేతికి అందుబాటులో దూర జామకాయ, నన్ను టేస్ట్ చేయి అన్నట్లుగా అనిపించింది. తనకు తెలియకుండానే టక్కున జాంకాయ తుంచాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు తినటం బాగుండదు. అలాగని కోసిన కాయ పారవేయలేక అలాగే చేతిలో పట్టుకుని వస్తుంటే వాకిలి ముందే ఆపి కాళ్ళకి నీళ్ళిచ్చింది ఒక ఆవిడ వచ్చి. ఏమ్మా సుమా, బాగున్నావా, చాలా కాలమైందమ్మా నేను చూసి అన్నాడు రమేష్. బాగున్నానన్నయ్య గారు, మీరెలా ఉన్నారు, రండి వదిన, రాబాబు అంటూ అందరికీ కాళ్ళకి నీళ్ళు అందించింది ఆవిడ. ఇంకా నయం షూ వేసుకోలేదు, చెప్పులే వేసుకున్నాను అనుకున్నాడు నందు. పక్కన పాలేరు అనుకుంటా అందరికీ టవల్స్ అందించాడు. చేతులు తుడుచుకొని, వీళ్ళ మర్యాదలేంటో మరీ పీక్స్లో ఉన్నాయి అనుకున్నాడు నందకిషోర్. అందరూ లోపలికి వెళ్లారు. ఇంటి లోపల చాలా మోడర్న్గా ఉంది. దాన్ని రాయల్ లుక్ పోకుండానే మోడర్న్గా మార్చారు. అమ్మో, మామ మామూలుడు కాదు అనుకున్నాడు. అలా కూర్చోగానే అంతకుముందే దించిన లేత కొబ్బరి బొండాలు కొట్టి ఆ నీళ్ళిచ్చారు తాగమని. చాలా టేస్ట్గా అనిపించాయి. అలాగే పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు రమేష్, రఘు. తమ కాలేజ్ డేస్ అనుభవాలు నెమరు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అంతలో సుమ వెంట పనమ్మాయి ప్లేట్స్లో పలహారాలు తీసుకుని వస్తే అవి తీసి వీళ్ళకి అందించింది. ఇప్పుడు ఇవేం వద్దమ్మా, కతికితే అతకదు అంటారు. ముందు మా కోడల్ని తీసుకురమ్మా. ముందు మనం ఓకే అనుకుంటే ఆ తర్వాత ఇవన్నీ అంటూ ప్లేట్ పక్కన పెట్టాడు రమేష్. ఇదేంటి, ఈయన గారు అప్పుడే అంతా అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారు అనుకున్నాడు నందకిషోర్. సుమ లోపలికి వెళ్ళింది. కాసేపటికి ఆమెతో పాటు పక్కనే ఇంకొక ఆవిడ ఉంది. ఇద్దరి మధ్యలో ఓ అమ్మాయి తల వంచుకొని చేతిలో ట్రేలో కాఫీలు తీసుకొని వస్తోంది.
ఓరగా ఆమె వైపు చూశాడు నందు. కళ్ల ముందు ఓ మెరుపు మెరిసింది. తల్లి చెప్పినట్లుగా అందాల భరణలా ఉంది ఆమె రూపం. పచ్చని పసిమి మేనిఛాయ, చంపకు చారడేసి కళ్ళు, అందమైన నాసిక, చూడగానే కసుక్కన కొరికేయాలి అనిపించేట్లున్న బుగ్గలు, బుల్లిగడ్డం, చూస్తూనే ముద్దు పెట్టుకోవాలనిపించే అందమైన పెదవులు, తీర్చిదిద్దినట్టుగా ఉన్న అవయవ సౌష్ఠవం, చేయి తిరిగిన శిల్పి చెక్కిన అందమైన శిల్పంలా ఉంది ఆమె. సిటీ అమ్మాయిల్లా డైటింగులతో ఎండిపోయిన నక్కలా లేదు. ఎలాంటి మేకప్పు లేకుండానే నెగనెగలాడిపోతుంది ఆమె మేను. కళ్ళు పెద్దవి చేసుకొని నోరు తెరుచుకొని మరీ అలాగే చూస్తుండిపోయాడు ఆమెను. అబ్బా, ఈ పిల్ల సిటీలో ఎందుకు పుట్టలేదు? ఇలాంటి అమ్మాయిని కాదు అనాలా అనుకున్నాడు దిగులుగా. రఘు, ఈమె నా చెల్లెలు సుభద్ర, నీకు తెలుసు కదరా అన్నాడు రెండవ స్త్రీ వైపు చూపిస్తూ. అవును కదా, ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటున్నాను, గుర్తు రాలేదు. చాలా కాలమైంది కదా చూసి. ఏమ్మా సుభద్ర, బాగున్నావా అన్నాడు రమేష్. బాగున్నానండి, మీరెలా ఉన్నారు అంది ఆమె. ఈ అమ్మాయేరా నా కూతురు, కమ్ నీ కోడలు, పేరు అమృత, ఎలా ఉంది అని అడిగాడు రమేష్. అమృత. అమృత, ఇలా రా తల్లి అని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను గుర్తున్నానమ్మా, నీ చిన్నప్పుడు 1-2 సార్లు వచ్చాను. నీకు ఊహ తెలిసిన టైం వచ్చేటప్పటికి నేను పీజీలో పడి రావటమే మానేశాను. ఏం గుర్తుంటానులే అన్నాడు. అమృత పేరుకు తగ్గట్టే అమృతం తాగిన దేవకన్యలా ఉంది అనుకున్నాడు నందకిషోర్. కొడుకు మొహంలోకి చూశాడు రమేష్. అతను ఇంకా సొల్లు కార్చుకుంటూ అమృతనే చూడటం చూసి, అమ్మా అమృత, నా పేరు రమేష్, మీ నాన్న స్నేహితుడిని. ఆమె మీ అత్తయ్య ఉషారాణి, వాడు నా కొడుకు నందకిషోర్. ఏదో సాఫ్ట్వేర్ ఆఫీస్లో చేస్తున్నాడు. నాకైతే అంతకంటే తెలీదు. దానిలో పొజిషన్స్ ఏంటో నాకు అస్సలు తెలీదు. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనే చెప్తున్నారు అన్నాడు ఆయన నవ్వుతూ. గుర్రుగా చూశాడు నందకిషోర్ తండ్రి వైపు. భార్య వైపు చూసి కళ్ళెగరేశాడు రమేష్. ఎలా ఉంది అన్నట్లుగా. చాలా బాగుంది అని కళ్ళతోనే చెప్పింది ఆమె కూడా. రఘువైపు చూశాడు. ఏరా అమ్ము, అబ్బాయిని చూశావా? నీకు ఓకేనా తల్లి అని అడిగాడు రఘు కూతుర్ని. మీ ఇష్టం నాన్నగారు అంది ఎంతో వినయంగా అమృత. మా అమ్మాయి నా ఇష్టానికి వదిలేసిందిరా, మరి మీ వాడిని కూడా అడుగు. మీ వాడు ఓకే అంటే మేం కూడా ఓకే అన్నాడు రఘు. నువ్వు నీ కూతుర్ని అడిగి చెప్తున్నావు. నేను అడగాల్సిన పని లేదు. మా వాడి మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. మావాడు కూడా ఓకేరా. ఇక అమృత నా ఇంటి కోడలు, అంతే, ఇది ఫిక్స్ రా అన్నాడు రమేష్. తనని అడగకుండా అలా ఎలా చెప్తారు అనుకున్నాడు నందకిషోర్. నాకు నచ్చలేదు అని చెప్పాలి అనుకున్నాడు, కానీ నోరు పెగల్లేదు. అతని ప్రమేయం లేకుండానే అన్నీ చకచకా జరిగిపోయాయి. వెంటనే ఉషారాణి లేచి తను తెచ్చిన బ్యాగ్ తీసి దానిలోంచి ఓ పొట్టు చీర, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ తీసి అమృత్కి బొట్టు పెట్టి ఆమె ఒడిలో పెట్టింది. ఇక ఇదే నిశ్చితార్థంరా అన్నాడు రమేష్. ఒరే రఘు, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కాదురా అన్నాడు రమేష్ సడన్ గా. అదేంటిరా అన్నాడు అయోమయంగా రఘు. ఇక నుంచి మనం వెయ్యంకులం రా అన్నాడు ఆనందంతో పెద్దగా నవ్వుతూ రమేష్. అతన్ని నవ్వులో శృతి కలిపారు రఘు, ఉష, సుమ, సుభద్ర. చిన్నగా నవ్వింది అమృత. అప్పుడే అటు చూసిన నందు ఆ నవ్వు చూసి పడిపోయాడు. నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పాలనుకున్న అతని మాటలు నోట్లోనే ఆగిపోయాయి. ఆ తర్వాత 10 రోజుల్లో ఎంగేజ్మెంట్, 4 రోజుల్లో పెళ్లి చకచకా జరిగిపోయాయి. నందకిషోర్ మాట మాత్రం మనసులోనే ఆగిపోయింది. అతనికి చాలా అసంతృప్తిగా ఉంది. తనేంటి ఈ పల్లెటూరి పిల్లని చేసుకోవటం ఏంటి? నా వల్ల కాదు, నా నిర్ణయం ఎవరూ అడగలేదు కనుక తర్వాత ఏం చేసినా వీళ్ళెవరూ మాట్లాడటానికి వీల్లేదు అనుకున్నాడు మనసులోనే. ఆ రోజు నందకిషోర్ అమృత ఫస్ట్ నైట్. అమృతని అందంగా అలంకరించి
రూమ్లోకి పంపించారు. రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు ఆ రూమ్ అండ్ బెడ్ అంతా. పాల గ్లాస్ పట్టుకొని భువి నుంచి దివికి దిగి వచ్చిన దేవకన్యలా నిలబడిన అమృతను చూడగానే ఓ క్షణం నందకిషోర్ మనసు లయ తప్పింది. ఒరే నందు, అమ్మాయిని చూడగానే సొల్లు కార్చుకోకు. ఆమె అందం చూసి నువ్వు అస్సలు బెండవ్వకూడదు. నీ నిర్ణయం ఆమెకు ఖచ్చితంగా చెప్పాలి. స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్క అందం తప్ప నువ్వు కోరుకున్న క్వాలిఫికేషన్స్ అక్కడ ఏమీ లేవు అనుకున్నాడు. కాసేపు అక్కడే నిలబడి అతను ఎంతసేపటికి తన దగ్గరకు రాకపోవటంతో తనే వెళ్ళి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చుంది. నందు ధైర్యం తెచ్చుకొని గొంతు సవరించుకొని మిస్ అమృత అన్నాడు. మిస్సెస్ అనుకుంటా అంది అమృత. ఏదో ఒకటి, నీ పేరైతే అమృతే కదా. నాకు పల్లెటూరి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు. మా నాన్న మీ నాన్న నా అభిప్రాయం తెలుసుకోకుండానే మనిద్దరికీ పెళ్లి చేసేశారు. నేను బాగా చదువుకొని జాబ్ చేసే మోడర్న్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నీలా పల్లెటూరి గబ్బిలాయిని కాదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెళ్లి చేశారు. కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఈ మాట చెప్పే అవకాశం ఆ రోజు నాకు ఇవ్వలేదు వాళ్ళు అన్నాడు. మీ నోరేమీ కుట్టేయలేదు కదా అక్కడెవరు. అయితే ఇప్పుడేమంటారు అంది అమృత సీరియస్గా. ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది? పల్లెటూరి పిల్ల కదా, ఏడుస్తూ కామ్గా పడుకుంటుందిలే అనుకున్నాను. ఇలా ఎదురు తిరుగుతుందేంటి? బాగా డబ్బుంది కదా, అహంకారం అనుకుంటా అనుకున్నాడు మనసులో. ఏముంది, మనిద్దరం డివోర్స్ తీసుకుందాం. ఈ రోజు నుంచి నీ పడక వేరు, నా పడక వేరు. గది బయట మాత్రమే. మనం భార్యాభర్తలం, గదిలో మాత్రం కాదు అన్నాడు సీరియస్గా. అతని వైపు చూసి గది బయట మాత్రం ఎందుకు అంది. అది అది అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక. ఆ రోజు మీ నాన్నగారికి చెప్పడానికి ధైర్యం లేదు. ఈరోజు నేను అడిగిన దానికి సమాధానం చెప్పటానికి ధైర్యం లేదు. నీకు కాదు, నీలాంటి పిరికివాడు అంటే నాకే ఇష్టం లేదు అంటూ లేవండి, వెళ్ళి సోఫాలో పడుకోండి అని బెడ్ మీద పడుకుంది. నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు నందకిషోర్. అతనికి తల గిర్రును తిరిగిపోయింది. పల్లెటూరి అమ్మాయిలు ఇలా ఉంటారా అనుకున్నాడు. ఏడుస్తూ బెడ్షీట్ పరుచుకొని కింద పడుకుంటుంది అనుకున్నాడు. తననే సోఫాలోకి నెట్టింది రాక్షసి అనుకుంటూ ఉసూరుమంటూ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. సోఫాలో పడుకోవటం అలవాటు లేక పైగా ఎదురుగా అందమైన ఆడపిల్లని పెట్టుకొని అలా చేతులు ముడుచు కూర్చోవాల్సి వచ్చింది. అంతా తను చేసుకున్నదే అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఆమె వైపు చూశాడు. అమృత అటు తిరిగి పడుకొని ఉంది. బయట చెంగు చెరిగి నెలవంక లాంటి అందమైన ఆమె నడుము చూస్తూ ఒక్కసారి తాకి ఆ నడుము మడతల్ని సవరించాలనిపించింది. అమ్మో, ఇంకేమైనా ఉందా అనుకొని ఆమె బ్యాక్ కందాలు చూస్తూ గుటకలు మింగుతూ ఎప్పటికో నిద్రపోయాడు. అమృత మాత్రం హాయిగా నిద్రపోయి ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి స్నానం చేసి దేవుడి గది శుభ్రం చేసి ప్రసాదానికి పాయసం చేసి పూజ పూర్తి చేసింది. కిచెన్లోకి వెళ్ళి అత్తగారితో పాటు బ్రేక్ఫాస్ట్ చేయటంలో హెల్ప్ చేస్తూ ఉంది. నువ్వెందుకమ్మా కొత్త పెళ్లి కూతురువి, నువ్వు కూర్చొని మాటలు చెప్తూ ఉండు, నేను చేసేస్తాను అంది ఉష. ప్లీజ్ అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను, మీరే నాకు హెల్ప్ చేయండి. ఫస్ట్ టైం కదా, అందరికీ నా చేతి వంట టేస్ట్ చూపించాలి కదా అంది అమృత. సరేరా, నీ ఇష్టం, నువ్వెంతగా అడుగుతున్నావుగా అంది ఉషారాణి. ఉషారాణిని పక్కన కూర్చోబెట్టి టకటక గంటలో 3 రకాల టిఫిన్స్, వాటిల్లోకి చట్నీలు, కర్రీ, సాంబార్ అన్నీ రెడీ చేసింది. ఆమె స్పీడ్కి నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది ఉషారాణి. నాకు ఒక్క వెరైటీ చేయాలంటేనే గంట పైన పడుతుంది, ఇంత క్విక్గా ఎలా చేశావు అంది అంది నవ్వింది అమృత. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో. నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటారే, అలా ఉంటుంది నువ్వు నవ్వినప్పుడు అంది ఉషారాణి. పోండత్తయ్యా అని సిగ్గుపడింది అమృత. ఈ మాట అనాల్సిన మీ అబ్బాయి మాత్రం
మూడంకి వేసుకుని పడుకున్నాడు అనుకుంది మనసులోనే. ఇంతకీ మా తింగరోడు నేను చెప్పినట్లే ఉన్నాడా లేక మామూలుగా ఉన్నాడా అని రహస్యంగా అడిగింది. అచ్చంగా మీరు చెప్పినట్లే ఉన్నారత్తయ్య, మీరు చెప్పినట్లే చేశాను అంది అమృత. తల కొట్టుకుంది ఉషారాణి. వీడికి పిచ్చో వెర్రో అర్థం కాదు, తిక్క వెధవ. అప్సరస్ లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుని ఫస్ట్ నైట్ రోజు ఎవడైనా సోఫాలో పడుకుంటాడ్రా సన్నాసి అని తిట్టుకుంది కొడుకుని. ఎన్నాళ్ళులే, మహా అయితే 3 రోజులు, ఇంకా అయితే ఇంకొక రోజు, అంతకంటే బెట్టి చేయడులే వాడు. నా బంగారు తల్లి, నువ్వే ఆ తిక్క వెధవని ఎలాగైనా నీ రూట్లోకి తెచ్చుకోవాలమ్మా. కొంచెం ఆ తిక్క తప్పితే వాడు బంగారంరా అంది ఉష. నవ్వింది టిఫిన్స్ అన్ని హాట్ బాక్స్లోకి మారుస్తూ అమృత. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అమృత గురించి పొగుడుతూ ఆమె వంట చేయటం గురించి చెబుతుంది ఉషారాణి. వాటిని టేస్ట్ చూసి ఆహా ఓహో అంటూ మెచ్చుకున్నారు రమేష్, ఉష. మనసులోనే మెచ్చుకున్నాడు నందు. ఈ పల్లెటూరి మొహానికి ఇంతకంటే ఏం చేతనవుతుందిలే, ఇంటి పని వంట పని అంతేగా వచ్చు. నా కర్మకి ఈ పల్లెటూరి బయట నా పెళ్ళామైంది అనుకున్నాడు. ఆమె దేనికోసమో కిచెన్లోకి వెళ్తుంది. అటు చూశాడు నందు. ఆమె బ్యాక్ ఫిజిక్ మామూలుగా లేదు. మిస్ యూనివర్స్ ఫిజిక్ అనుకుంటూ ఆమె నడుస్తుంటే ఎత్తైన పిరుదుల మీద లయబద్ధంగా అటూ ఇటూ తగులుతున్న ఆమె పొడవాటి జడను చూసి అతని గుండె లయ తప్పింది. సొల్లు కార్చుకుంటూ అటే చూస్తుంటే ఆమె కిచెన్లోకి వెళ్ళి మాయమైంది. ఏంట్రా నందు, మరీ ఇలా అయిపోతున్నావు, కూల్రా అనుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఇక మిగతా కథని రేపటి ఎపిసోడ్లో చదువుకుందాము. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన స్మిత స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.